వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్. ఇప్పుడు మనకి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ గ్రౌండ్ ఫ్లోర్ షాపు ఆర్ మనకి షట్టర్ అయితే ఒకటి సేల్‌కొచ్చింది. అండ్ ఇదొచ్చేసి మీరు చూస్తున్నారుగా అమీర్పేట మెట్రో. అమీర్పేట మెట్రో ఏదైతే మెయిన్ రోడ్ ఉందో, మెయిన్ రోడ్‌కి జస్ట్ ఒక 100 మీటర్స్ దూరంలో ఉంటుంది. అండ్ మొత్తం గూడా మనకి ఈ ఏరియాలో మొత్తం షాపింగ్ కాంప్లెక్స్‌లో ఉంటుంది. మీకు రైట్ సైడ్ వచ్చేసి మనకి ఎస్ఆర్ నగర్ మెట్రో. 2 మెట్రో స్టేషన్‌లకి చాలా వాకబుల్ డిస్టెన్స్‌లో ఈ కమర్షియల్ షాప్ అనేది ఉందన్నమాట. షట్టర్ అయితే ఉంది. అండ్ ఇదొచ్చేసి మనకి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ. జస్ట్ ఈ మెట్రో నుంచి వాకబుల్ డిస్టెన్స్. ఎదురుగా ఏదైతే బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్‌లోనే గ్రౌండ్ ఫ్లోరు. ఇదొచ్చేసి మనకి ఐసీఐసీఐ బ్యాంక్ అండ్ గోల్డెన్ కేవ్ ఏదైతే రెస్టారెంట్ ఉంటుందో ఆ పక్క లేన్‌లోనే ఉంటుందనమాట. మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. జస్ట్ అది మెట్రో. మెట్రో నుంచి ఒక 100 మీటర్స్ ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్‌లో ఈ కమర్షియల్ షాపు గ్రౌండ్ ఫ్లోర్ అనేది మనకి సేల్‌కొచ్చింది. ఎవరికైనా గ్రౌండ్ ఫ్లోర్ చూసే వాళ్ళకైతే ఇది సూటబుల్ అవుతుందనమాట. విత్ రెంటల్‌కైనా ఇచ్చుకోవచ్చు. లేదు ఫ్యూచర్‌లో మనం ఏమైనా పెట్టుకుందాం అనుకున్న గ్రౌండ్ ఫ్లోర్ కొనుక్కునే వాళ్ళకైతే ఇది బాగుంటుంది. అండ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి అండ్ ఈ ఏరియాలో గజం అయితే 2,00,000 పైన ఉందనమాట. సో, లొకేషన్ అయితే చాలా మంచి లొకేషను. గ్రౌండ్ ఫ్లోర్ ఫ్యూచర్‌లో చాలా వాల్యుబుల్ ఉంటుందనమాట. ఎందుకంటే ఇది కమర్షియల్ ఏరియాలో ఏందంటే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. కమర్షియల్ షాప్స్ పెట్టుకోవచ్చు. ఏది పెట్టుకున్నా రన్ అయ్యే ఏరియా అనమాట. ఎందుకంటే మెయిన్ రోడ్డు ఇటు ఎస్ఆర్ నగర్ మెట్రో, అమీర్పేట మెట్రోకి మధ్యలో ఉంటుంది. మొత్తం కూడా ఈ ఏరియాలో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఎలాంటి కమర్షియల్ యాక్టివిటీస్, కాఫీ జోన్ ఇలాంటి ఏది పెట్టుకున్నా రన్ అయ్యిద్దనమాట. ప్రజెంట్ కాఫీ జోన్ అనేది ఉందనమాట. ఆల్రెడీ 20,000 వరకు ప్రజెంట్ అయితే రెంట్ కూడా వస్తుంది. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ షాప్ ఇది. సో, మెయిన్ రోడ్‌కి చాలా దగ్గరుంటుందనమాట. సో, ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెంటల్ పర్పస్‌లో చూసే వాళ్ళకి ఇదైతే సూటబుల్ అవుతుంది. అండ్ అమీర్పేట కానీ మనకి ఎస్ఆర్ నగర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాము, మెట్రోకి దగ్గరలో కావాలనుకునే వాళ్ళకైతే ఈ ప్రాపర్టీని అయితే ఒకసారి చూడండి. నేను డైరెక్ట్ ఓనర్ నెంబరే ఇస్తున్నాను. ఇది 255 ఎస్ఎఫ్టీ అనమాట. సో, ఫ్యూచర్ పర్పస్‌లో అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సత్యసాయి అపార్ట్మెంట్స్ ఇదే బిల్డింగ్ అనమాట. ఎదురుగా కనిపించే కాఫీ జోనే మనకి సేల్‌కైతే వచ్చింది ప్రజెంటు. సో, దీనికి సంబంధించిన ప్రైస్ ఇన్ఫర్మేషన్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మెట్రో దగ్గరలో ఇన్వెస్ట్‌మెంట్ కోసం చూసే వాళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్ కమర్షియల్ షట్టర్స్ కావాలనుకునే వాళ్ళకైతే డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. దీనికి సంబంధించిన ప్రైస్ ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు ఒకసారి అయితే డిస్క్రిప్షన్ అయితే చూడండి.